తత్. సో సమాధి అంటే ఆత్మ అని అర్థం. ఇప్పుడు ఆత్మ అని పేరెందుకు వచ్చిందంటే చూడండి, ఇప్పుడు ఇప్పుడు సముద్రం ఉంది. తరంగములు దేని యందు ఉన్నవి? సముద్రమునందు ఉన్నాయి. ఏ ఫేనము అంటే సర్ఫ్, అది దేని యందు ఉన్నది? అది సముద్రంలోనే ఉంది. సుడిగుండములు దేని యందు ఉన్నాయి? అది సముద్రంలోనే ఉన్నాయి. బుద్భుతములు దేని యందు ఉన్నాయి? అది సముద్రంలోనే ఉన్నాయి. అంటే ఇన్ని వెరైటీస్ ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ దేని యందు స్థిరముగా నిలిచి ఉన్నవో అది సమాధి. సమ్యక్ ఆధీయతే అస్మిన్. ఇప్పుడు మీ మనస్సులో అనేకములైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మంచి మంచి సత్వగుణ ప్రధానమైన ఆలోచనలు పుట్టాయి. ఈ ఆలోచనలన్నిటికీ మూలమేమిటి? చైతన్యము, తెలివి. తెలివి అండి. ఆలోచనలకి మూలం తెలివి. ఆ విషయం మీకు ఎలా తెలుసునంటారేమో. మీకు ఆలోచన పుట్టినప్పుడు ఆ ఆలోచన తెలుస్తోందా లేదా? తెలుస్తోందండి. లేదా ఆలోచన పుట్టిందని మీరు ఎలా చెప్పగలరు? ఆ ఆలోచన తెలియడానికి ఏదైనా బెటర్ లైట్ వేసి చూస్తున్నారా ఆలోచనని, లేకపోతే తనంత తానుగా తెలుస్తుందా? ఇప్పుడు మీరు చీకటి గదిలో కూర్చున్నారండి, ఎదురుకుండా ఘటం ఉంది. ఇప్పుడు ఈ ఘటం చూడాలి అంటే బెటర్ లైట్ కావాలి. చీకటి గదిలో కూర్చుండగా ఏదో సినిమా గుర్తుకొచ్చింది, ఆ సినిమాకి వెళ్ళాలని కోరిక పుట్టింది. ఇప్పుడు ఆ కోరిక ఆ వృత్తి, ఘటం కూడా వృత్తే కదండి. ఘటం అంటే ఘట జ్ఞానం కూడా వృత్తేగా. ఘటాకార వృత్తి కలగాలంటే బ్యాటరీ లైట్ కావాల్సి వచ్చింది. సినిమా వెళ్ళాలి అన్న కామనాకార వృత్తి కలిగి వచ్చింది. అది తెలియటానికి బ్యాటరీ లైట్ అవసరమా? కాదు. ఎందుకంటే అది తెలివి అనే బ్యాక్గ్రౌండ్లో పుట్టింది కాబట్టి తెలుస్తూ ఉంటుంది. ఘటా వృత్తి తెలియడానికి బ్యాటరీ లైట్ అక్కర్లేదు. ఘటం తెలియడానికి బ్యాటరీ లైట్ కావాలి. కాబట్టి మనస్సులో ఆలోచన పుట్టిందంటే అది అలా పుడుతూనే తెలుస్తుంది. అంటే అర్థం ఏంటండి? పుడుతూనే తెలుస్తుందంటే అర్థం ఏంటండి? తెలివి యందు పుట్టింది. కాబట్టి ఆ తెలివి చైతన్యము అనేది మనస్సు యొక్క అధిష్టానం, సబ్స్ట్రాటం. సో మనస్సులో మంచి ఆలోచనలు వచ్చాయనుకోండి, సబ్స్ట్రాటం ఏమిటి? ఆత్మ. చెడ్డ ఆలోచనలు వచ్చాయనుకోండి, దానికి సబ్స్ట్రాటం ఏమిటి? ఆత్మ. కాబట్టి అన్ని రకాల ఆలోచనలకి మూలంలో ఉన్నది కనుక దానికి సమ్యక్ అధీయతే అస్మిన్. సర్వము దీని యందే స్థిరముగా ఉంచబడును. జలము ఎలాగైతే తరంగాదులకు ఆధానమో సమాధియో, అలాగే మనోవృత్తులన్నిటికీ సమాధి ఏమిటి? ఆత్మ. కాబట్టి ఇప్పుడు బుద్ధి ఆత్మస్వరూప నిష్టమైనప్పుడు ఆత్మ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పచ్చో తెలుసునండి. చలనములోనున్న ఆత్మయే బుద్ధి, అవునండి. నిశ్చలమైన బుద్ధియే ఆత్మ. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఒక విశిష్టమైన రూపమునిచ్చిన బంగారమే ఆభరణము, రూపమును తీసివేసిన ఆభరణమే బంగారం. బస్ ఇతనా హీ బాత్ హై. కాబట్టి ఎప్పుడైతే బుద్ధిలో స్థైర్యం వచ్చిందో ఆ స్థిరమైన బుద్ధే ఆత్మ అయిపోతుందండి. అదే అన్నారు ఆయన, సమాధౌ అంటే ఆత్మయందు. సమాధీయతే అస్మిన్నితి సమాధీయ ఆత్మ, తస్మిన్ సమాధౌ అంటే ఆత్మని చేతత్. అటువంటి ఆత్మయందు బుద్ధి అచలముగా ఉంటుంది. ముందు నిశ్చలమైతే తర్వాత అచలం అయిపోతుంది. అచలం అంటే ఆత్మ. నిశ్చలము అంటే ఇప్పుడు చలనము లేనిది అని అర్థం. ఇంతకు ముందు చలనం ఉండొచ్చు, తర్వాత చలనం రావచ్చు. అచలము అంటే దాని స్వరూపంలోనే చలనము లేదు అని అర్థం. అవిద్యతే చలనం చేస్తుంది. నిర్గతం చలనం యస్మాత్. దేని నుండి చలనము తొలగినదో అంటే అంతకుముందు చలనం ఉంది. నవిద్యతే చలనం, చలనము లేనిది అంటే అంతకుముందు లేదు, ఇప్పుడు లేదు, ఇంక ఈ పైన కూడా ఉండదు. నిశ్చల అచల. అచల ఆత్మ, అచల ఆత్మ, నిశ్చల బుద్ధి. సో బుద్ధి నిశ్చలమైతే అచల ఆత్మ అయిపోతుంది. సాప్యచల తత్రాపి వికల్పవర్జిత ఇత్యేతత్. అంటే ఇప్పుడు బుద్ధిని మీరు భోగముల యందు ప్రసరిస్తోంది అనుకోండి, అది బాగా విక్షేపంగా ఉంటుంది. ఈ భోగం నుంచి ఆ భోగం మీదకి, ఆ భోగం నుంచి మరో భోగం మీదకి అలా జంప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బుద్ధిని మీరు ఆత్మనిష్టం చేశారు. ఆత్మలోనే మెనీ ఏరియాస్ ఉండొచ్చు, ఆత్మలో అనేక ఏరియాస్ ఉంటాయి. భ్రాంతికి ఏం చెప్తాం? ఒకడు భ్రాంతి గలవాడు ఆత్మలోనే ఈ గుణములు ఆత్మధర్మములని చెప్తారు.
ఎవళ్ళు తార్కికులు. సో ఆత్మ సత్వాత్మ, మన వాళ్ళు చెప్తారు కదా పుణ్యాత్మ పాపాత్మ అని. సో సత్వాత్మ రజస్సాత్మ తమస్సాత్మ. మళ్ళీ అక్కడ కూడా ఈ బుద్ధి ఇటు నుంచి అటు జంప్ చేస్తూ ఉంటాం. అబేబే, నథింగ్ లైక్ దాట్. ఇంకా అసలు విక్షేపము, వికల్పము అంటే భేదం, జంపింగ్ ఫ్రమ్ వన్ టు ది అదర్. సో డిఫరెన్షియేషన్. సో విక్షేపం అంటే డిఫరెన్షియేషన్, డివిజన్ ఈజ్ నాట్ దేర్. అచల బుద్ధిరంతఃకరణం. సో బుద్ధి అనే పదాన్ని ఇక్కడ చూడండి, అంతఃకరణాన్ని 4గా విభాగం చేస్తారు. మనస్సు, బుద్ధి, తర్వాత చిత్తము, అహంకారము. ఇక్కడ ఆ విభాగంలో బుద్ధి కాదు. ఇది ఓవరాల్ గా ఎంటైర్ అంతఃకరణానికి ఇక్కడ బుద్ధి అంటే. బుద్ధి అంటే కేవలం ఇంటలెక్ట్ ఒక్కటే. నాట్ డోంట్ టేక్ లైక్ దట్. ఇక్కడ సందర్భంలో ది ఎంటైర్ ఇన్నర్ ఆర్గన్ విత్ ఆల్ ఇట్స్ డివిజన్స్ ఈజ్ పాయింటెడ్ అవుట్ యాజ్ బుద్ధి. ఒకప్పుడు ఎంటైర్ ఇన్నర్ ఆర్గన్ అని మనహ అని చెప్తాం, అనే పదంతో ఉపయోగిస్తారు. సేలోస్పురంలో విద్యార్థి ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన అంటారు, చూడండి స్వామీజీ, ఇలాగా మీరు ఓసారి మనహ అంటారు, ఓసారి బుద్ధి అంటారు, ఓసారి ఇలా ఉండకూడదు, మీరు ఒకే అర్థంలో ఒకే పదాన్ని వాడండి అంటే నేను చెప్పాను, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ కెనాట్ పుట్ దట్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అపాన్ మీ. నన్నైతే మెడ వంచి మీరు చేయించవచ్చు. భాష్యకారులను ఏం చేస్తారు, గ్రంథాలన్నీ కూడా ఒక చోట మనహ అంటారు, ఇంకో చోట అదే అర్థంలో ఎంటైర్ అంతఃకరణకి మనహ అనే ప్రయోగం ఉంది అనేక సార్లు. ఎంటైర్ అంతఃకరణ బుద్ధి అంటారు. వాడి బుద్ధి చెడ్డది అంటే ఎంటైర్ అంతఃకరణ చెడ్డదని అర్థం, ఒక ఇంటలెక్టే చెడ్డదని కాదు. సో అలాగే ఎంటైర్ అంతఃకరణకి చిత్తం అని ప్రయోగం ఉంటుంది. కాబట్టి ఏ అర్థంలో ఏ పదం వాడారో చూసుకుంటూ ఉండటమే. భాష్యకారులు అప్పుడప్పుడు అందిస్తారు. ఇక్కడ ఏమంటున్నారంటే బుద్ధి అంతఃకరణ, ఎంటైర్ ఇన్నర్ ఆర్గన్, ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్, ఎంటైర్ ఫ్యాకల్టీ విత్ ఆల్ ఇట్స్ డివిజన్స్, దానికి ఇక్కడ బుద్ధి అని అర్థం. తదా తస్మిన్ కాలే యోగమవాప్స్యసి సమాధిం ప్రాప్స్యసి. సో ఆ సమయంలో నీవు యోగమును పొందగలవు. యోగమును పొందటం అంటే సమాధి. సో సమాధి అంటే ఆత్మనిష్ట. ఈ ఆత్మనిష్టకి మూలం వివేక ప్రజ్ఞ. సో వివేక ప్రజ్ఞతోటి ఆత్మనిష్ట అనే యోగమును పొందగలవు. ఇక్కడ బెల్లంకొండ వారు బాగా వివరంగా రాశారు. ఇక్కడ సమాధి అంటే పతంజలి యోగ శాస్త్రంలో చెప్పిన సమాధి కాదు. పతంజలి యోగ శాస్త్రంలో సమాధి అంటే ది స్టన్నింగ్ ఆఫ్ ది మైండ్, అది సమాధి. ఆ సమాధిలో వివేకానికి అవకాశమే ఉండదు. అంచేతనే అవివేకి సమాధిలోకి వెళ్ళి మళ్ళీ సమాధిలోంచి అవివేకిగానే వచ్చేస్తాం. మీకు సమాధిలో ప్యూరిఫికేషన్ అవి ఏమవ్వవు. అది సమాధి అంటే డీప్ ఫ్రీజ్, మైండ్ ఈజ్ ఫ్రోజన్. అండ్ సో మీరు ఏదైనా ఒక టిష్యూని డీప్ ఫ్రీజ్ చేశారనుకోండి, మళ్ళీ బయటికి తీస్తే ఏమొస్తుంది, ఏ సిచ్యువేషన్లో డీప్ ఫ్రీజ్ అయిందో అదే మళ్ళీ బయటకు వస్తుంది. సమాధి అంటే ది మైండ్ ఈజ్ ఫ్రోజన్, దట్స్ ఆల్. మైండ్ ఈజ్ నాట్ ప్యూరిఫైడ్, మైండ్ ఈజ్ ఫ్రోజన్. మైండ్ ఫ్రీజ్ చేసి పెట్టారనుకోండి, నిద్రలో ఏమవుతుందండి, మైండ్ ఈజ్ ఫ్రోజన్. అంచేతనే నిద్ర లేచిన వెంటనే మీకు సపోజ్ మీకు ఫలానా వ్యక్తి చెడ్డవాడు, ఫలానా వ్యక్తి మంచివాడు, వీడు నావాడు, వీడు పరాయివాడు అని మీకు డివిజన్ ఉంటుంది కదండి. ఆ డివిజన్తో మనం పడుకుని నిద్రపోతాం. మొన్నటి పొద్దున్న లేచేపటికి ఏమవుతుంది, ఆ డివిజన్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. మొన్నటి పొద్దున్న మీరు చెడ్డవాడనే భావన చేసే వ్యక్తి నిద్రపోయే ముందు వాడు పొద్దున్నే కనబడ్డాడు అనుకోండి, పొద్దున్నే వీడి మొహం చూసాను ఏమిట్రా అనుకుంటా. అంతేగాని నిన్న సాయంకాలం చెడ్డవాడు కదా ఈ వేళకి మంచివాడు అయిపోతాడా, అలా అవదు. సో ఆ మైండ్ ఫ్రోజన్ అయి ఉంటుంది. కానీ వివేక ప్రజ్ఞ గలవాడు ఉంటాడు. వీడు అనుకుంటాడు మంచి చెడు కల్పన మాత్రమే, ఏదో ఒక గివెన్ సిచ్యువేషన్లో ఆయన్ని చెడ్డవాడిని మనం అన్నామే కానీ ఆయన షూస్లో మనం నిలబడి చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ హిజ్ బిహేవియర్. యూ కెన్ ఆల్వేస్ రేషనలైజ్ హిజ్ బిహేవియర్. ఆయన స్థితిలో ఉంటే నేను అలాగే చేసి ఉండేవాడిని అని ఇంతకసారి అనుకుంటే ఆ కోపం పోతుంది, ఆ ద్వేషభావం పోతుంది. ఓన్లే ఆయన స్థితిలో ఉంటే నేను అలాగే చేసింది అని ఆ కోపం. ఇట్ ఈజ్ ఆల్ లైక్ దాట్. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. లేకపోతే ద్వేషం వస్తుంది. సో కనుక ఇప్పుడు ఈ ఫ్రోజన్ మైండ్ సమాధి వాడికి అంతఃకరణ శుద్ధికి అవకాశం ఏది? వాడు శ్రవణం కూడా చేయడు, మనస్సు ఫ్రీజ్ చేసి కూర్చుంటుంది. అలా కాకుండా శ్రవణం చేసి
ఈ వివేకం మనకు ముఖ్యమో అని అనుకుని మీరు వివేకాన్ని సంపాదించుకున్నారు. అసలు శ్రవణం చేస్తుంటేనే వచ్చేస్తుంది వివేకం. మీ మైండ్ ప్యూరిఫై అయిపోయింది అనుకోండి, సో యు ఆర్ బెటర్ ఆఫ్ దాన్ దట్ జెంట్లీ. కాబట్టి యోగిక్ పతంజలి యోగా సమాధి ఏదైతే కలదో, వీ డు నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దట్. లెట్ ఇట్ బి దేర్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. దాన్ని డినౌన్స్ చేయటం అందు తాత్పర్యం లేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసిప్లిన్స్. మే గాడ్ బ్లెస్ పీపుల్ హూ పర్స్యూ ఇట్. బట్ దిస్ ఈజ్ నాట్ దాట్, అండ్ వీ డోంట్ హైలైట్ ఇట్. ఎందుకంటే ఒకదాన్ని హైలైట్ చేశారనుకోండి, దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డేంజర్ ఈస్ దేర్. అదే అల్టిమేట్ అనుకునే డేంజర్ ఉంది కదండి. సో దట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. ఎనీవే, ఇక్కడ సమాధి అంటే చూడండి, ఇది ఎలాగో మొత్తం అల్టిమేట్గా మనస్సులో కామన పుడుతుంది. నాకు ఇది ఉండాలి అని కామన పుట్టింది. కామన పుట్టిన వెంటనే వివేకం ఉద్బుద్ధము. ఎందుకు మనకి ఇది? వాట్ ఫర్? ఇది మిథ్య. దీంట్లో మనం పడ్డామంటే, ఈ బంధంలో చిక్కుకున్నాము అంటే అనవసరం. ఇటువంటి భోగాలకు మనం దూరంగా ఉండాలి. మన సాధన ఏమిటి? ఈ భోగ ప్రవృత్తి ఏమిటి? ఇది విక్షేపం. ఇది కాబట్టి మనకి ఇది అక్కర్లేదు అని ఉంటారు. ఉంటే ఏమైంది? మీకు మనస్సులో వచ్చిన విక్షేపం ఏమవుతుంది? చలాలి, నిశ్చలమైపోతుంది మనస్సు. నిశ్చలమైంది మనస్సు అంటే అచల ఆత్మనిష్ట వచ్చేసిందంటే యు అబైడ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో దిస్ యు డూ ఇన్ ఏ వెరీ స్పాంటేనియస్ వే. మనం ఏం చేస్తామంటే, మోస్ట్ ఆఫ్ ది టైం సంసారంలో సంచారం చేస్తూ ఉంటాం బుద్ధితోటే, ఫిజికల్గా కాదు. మోస్ట్ ఆఫ్ ది టైం సంసారంలో సంచారం చేస్తూ అకేషనల్లీ ఆ కొంచెం ఏకాగ్రత, ఆ సమాధినిష్ట తెచ్చుకుని మళ్ళీ సంసారంలోకి వచ్చేస్తూ ఉంటాం. దట్ ఈస్ హౌ వీ డూ. మార్కెట్ ప్లేస్ ఎలా ఉంటుందంటే, మోస్ట్ ఆఫ్ ది టైం నాయిజీగా ఉంటుంది. కానీ ఏదో ఒక్క అరగంట సేపు వీళ్ళందరూ భోజనానికి వెళ్ళినప్పుడు, లేకపోతే రాత్రి బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు మొండా మార్కెట్ కొద్దిసేపు కామ్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం తెల్లవారబోతుంటే మళ్ళీ నాయిసీగా ఉంటుంది. మన మనస్సు అలా ఉంటుంది. మన మనస్సులో మార్కెట్ ప్లేస్ లాగా. ఎందుకని? దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్. మార్కెట్ ప్లేస్ నాయిజీగా ఎందుకు ఉంటుంది? దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్, టూ మెనీ డిస్పరేట్ థింగ్స్. ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు, నానాత్వంగా ఉంటుంది. మన్హాటన్లో లాగా ఎప్పుడు బిజీగా ఉంటుంది. సో అలాంటిది మన మనస్సు, అలాంటిది. ఆ స్థితి నుంచి మీరు కనుక కామనల్ని, భయాల్ని వివేక ప్రజ్ఞతో తొలగించుకుంటూ పోయారనుకోండి, మనస్సులో మూమెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. క్వైట్యూడ్ అంటారు. మనస్సులో మూమెంట్ ఉంటుంది, అలర్ట్గా ఉంటారు, బట్ క్వయట్గా మైండ్ ఉన్నప్పుడు మీకు మైండ్లో వచ్చే మూమెంట్ అంతా మీకు చక్కగా తెలుస్తూ ఉంటుంది. యూ హ్యావ్ ఎ కమాండ్ ఓవర్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్. బస్ యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆత్మని కొత్తగా సిద్ధింపజేయనక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ మీ స్వరూపమే అయి ఉన్నది. వాట్ ఆల్ యూ నీడ్ ఈజ్ సమ్ క్వయట్యూడ్ ఆఫ్ ది మైండ్. దట్ ఈజ్ ఆల్. అది మీకు వచ్చేస్తుంది. ఎటొచ్చి అశ్రుతి విప్రతిపన్న, ఆ వివేక వైరాగ్యాల ద్వారా రావాల్సి ఉంటుంది. అంచేతనే కామనలని అధికంగా ప్రమోట్ చేసేటువంటి పరిస్థితిని గీతలో పనికట్టుకుని ఖండించటం జరుగుతుంది. ఎందుకంటే వీడు సంసారాన్ని పెంచుకుంటూ ఉంటాడు, సంసార భారాన్ని మోస్తూ ఉంటాడు. సంసారం పెరుగుతూ ఉంటుందంటే ఆ భారం వాడే మోయాలి కదా. ఆ భారం కింద నలిగిపోతూ ఉంటాడు, సంసారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. భారం కింద నలిగిపోతూ సంసారాన్ని పెంచుకుంటాడు. కొంతమంది బట్టలు సర్దుతారు, ప్రయాణానికి ట్రావెల్ బ్యాగ్ సర్దుతారు. బ్యాగ్ కొనేప్పుడు ఇంకొంచెం ఎక్కువ బట్టలు కొనాలి కాబట్టి ఇది చిన్న బ్యాగ్, ఆ పెద్ద బ్యాగ్ కొందామని మొత్తం మీద అటు తిప్పి కొంచెం పెద్ద బ్యాగే కొంటారు. కొని పెద్ద బ్యాగ్ కొన్నప్పుడు ఇప్పుడు ఏ శ్రమ లేకుండా సర్దుకోవాల్సిన సందర్భం కదా. ఎందుకంటే కొన్నప్పుడు పెద్ద బ్యాగ్ కొన్నారు కదా, ఇంతకంటే ఇంత అయితే బాగుంటుంది అని ఇంతది కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా సర్దుకునేప్పుడు మీరు ఎలా సర్దడం అయ్యేప్పటికీ ఇంకా సమ్ స్పేస్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్. అలా ఉండాలి. కానీ అది పూర్ణ గర్భిణి వలె అలాగే ఇట్ విల్ బి ఫ్లోయింగ్ అవుట్. సో దాంట్లో ఇంక జిప్పు పట్టదు. జిప్పు లాగితే తెగిపోతుంది ఆ జిప్పు అన్నట్టుగా సర్దేస్తాం. సర్దేసి వెళ్తూ ఉంటే దిక్కుమాలిన బ్యాగ్ ఇది పైకి తీస్తే కింద పెట్టడం కుదరదు, కింద పెడితే పైకి ఎత్తారా ఇది బోళ్ళతో బరువులు మీకు చికాకు పడుతూ ఉంటాం, దాంతో బాధపడుతూ ఉంటాం. మళ్ళీ ఈ లోపల ఎవడో బొమ్మ లేకపోతే చిన్న చిన్న గోవులు అమ్మగారికి వస్తాయి. ఎన్ని 5 రూపాయలకి 2 అండి అమ్మగారు అంటాడు. మళ్ళీ 3 రూపాయలకి ఇస్తావా అది కొన్ని ఈ సంచిలో పెట్టాలి ఈ సంచి. సో వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్? డూ యూ వాంట్ టు ట్రావెల్ లైట్
Or you want, what is it that you want? No, I want to travel light. Then why you are purchasing again? What is this? నేను ఒకసారి ఒకళ్ళతో ట్రావెల్ చేశా. సో క్యారీయింగ్ దిస్ బ్యాగ్ హెవీ, ఎయిర్పోర్ట్లోనూ ఇక్కడ అక్కడ బోళ్ళంత హెవీ. కొంత నేను కూడా హెల్ప్ చేశాను, చూస్తూ ఊరుకోం కదా, సహాయం చేస్తాం. అయిపోయింది. ఈ లోపల ఈ చెక్కతో చేసిన వస్తువులేవో కొరకు ఎవరో పట్టుకొచ్చారు. దే ఆర్ మేడ్ ఆఫ్ వుడ్, సమ్ ఐటమ్స్. సో దే ఆర్, వెంటనే అది కొనాలి అని ఐడియా వచ్చింది. నేను చెప్పాను, చూడు, జస్ట్ నౌ వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ హెవీ, మనమేమో దీన్ని చెకింగ్ చేసి ఉండాల్సింది, పొరపాటు చేసామో అని మీరు అంటున్నారు. మళ్ళీ యూఆర్ ప్లానింగ్ టు పర్చేస్ దాట్ ఇన్ లండన్ ఎయిర్పోర్ట్ అంటే, కాదండి ఇవి చాలా వాల్యుబుల్, మీ ఊళ్ళో దొరుకుతాయో దొరకవా? దొరుకుతాయి. దెన్ వై యూ వాంట్ టు పర్చేస్ నా? నో, బట్ దే కుడ్ బి యూస్ఫుల్, బట్ దెన్ డోంట్ కంప్లైన్ అబౌట్ వెయిట్. సో యూ కెనాట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్, యూ కెనాట్ ఈట్ ది కేక్ అండ్ కీప్ ఇట్ టు. సో మీకు సంసార భారం నుంచి విముక్తి కావాలా? ఏం కావాలి మీకు? సంసార భారం కింద నలిగిపోతున్నాం, విముక్తి కావాలి. దెన్ క్లీన్ అప్ ది మైండ్, దట్స్ ఆల్. ఓ చీపురు పట్టుకుని తుడి చవతలు పారేయడమే, ఇంకా మైండ్లో అసలు ఏ కామనలు ఉండద్దు. డూ ఇట్ స్లోలీ, ప్రోగ్రెసివ్గా. కామనానే తీసి పారేయడం. మన వాళ్ళు కావాలి, ఎందుకు మన వాళ్ళు కావాలి? మన నిర్ణయించాల్సింది నేను కాదు, ఈశ్వరుడు. సో అలాగే వీడు చదువు బాగా రావాలంటే మంచిదే, మన వంతు మనం కృత్యం చేసేస్తాము. ఆ తర్వాత వీ రిమైన్ కామ్, ఇంకా కామనలు ఏం పెట్టుకోం, వాళ్ళ ప్రారంభాన్ని పెట్టుకోవాలి. సో ఈ సిద్ధాంతంలో జీవించిన వాళ్ళని నేను ఎదుగుతాను. మన వంతు మనం చేస్తామండి, అల్టిమేట్గా వాళ్ళ కర్మను వాళ్ళకి అనుభవించాల్సిందే కదా అనో మాట అంటారు. ఈ మాటని ఊరికే లిప్ సర్వీస్ కింద అనడం కాదు, ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఏ వెరీ రియల్ వే. అటువంటి వ్యక్తులను నేను ఎదుగుతాను. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా కూడా కర్మను అనుభవించాలి కదండి అని అనేసి దాన్ని ఇంకా మళ్ళీ కంప్లైన్ అనేది లేకుండా, అలాగ సహనంతో దాన్ని కష్టం అని కంప్లైంట్ కూడా చేయకుండా, అసలు సుఖ దుఃఖాల నిర్వచనమే ఉండదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే సుఖ దుఃఖాలని మీరు డిఫైన్ చేసినప్పుడు దెన్ యు ఆర్ డిస్టర్బ్డ్. దిస్ ఈజ్ సుఖం, దిస్ ఈజ్ దుఃఖం అని డిస్టర్బ్. ఇప్పుడు రాత్రి చాప మీద పడుకోవాలనుకోండి, చాప మీద పడుకోవడం దుఃఖము, హంసతూలిగా తల్పంపై పడుకోవడం సుఖము అని మీరు డిఫైన్ చేసి పెడితే మీకు సుఖమైనా వస్తుంది, దుఃఖమైనా వస్తుంది. ఏమిటండి నిద్ర వచ్చినప్పుడు ఎక్కడ పడుకున్నా ఒకటే అని వాడు చేతుల కింద పడుకుని వాడు ఈ నిర్వచనానికి అతీతంగా బతుకుతాడు. వాడు హీ డజంట్ గెట్ బోత్, he gains the happiness which transcends these opposites. అలా బతికేస్తారు. కాబట్టి మనస్సుని సింప్లిఫై చేస్తూ, సంసార భారం మీద మీకు బరువు అనిపిస్తే యూ రెడ్యూస్ ది ప్రాబ్లం. ఒక అమ్మగారు ఉన్నారు, చాలా మనస్సుకి కల్లోలంగా ఉంది. ఎందుకు కల్లోలంగా ఉంది చెప్పండి, ఎందుకో చెప్పండి అంటే, సో ఈ సవతి అనేదో అంటారు చూడండి, వాళ్ళతో చాలా పోరుగా ఉంది. నేను చెప్పాను, కాంట్ యూ లివ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ విత్ ది అదర్ పీపుల్? వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు, మీ కాపురం మీరు చేసుకుంటున్నారు, ఫైనాన్షియల్గా కనెక్షన్ లేదు, ఇంకా ఏ కనెక్షన్ లేకుండా యూ కట్ ఆఫ్ ఆల్ రిలేషన్స్ అండ్ లివ్ ఎలోన్. కాంట్ యూ డూ దాట్? ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ కీపింగ్ గుడ్ రిలేషన్స్, డూ దాట్. వెన్ యూ కెనాట్ డూ దాట్, కట్ ఆఫ్ రిలేషన్స్, బీ న్యూట్రల్. కాంట్ యూ డూ దాట్? సో అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ అచీవబుల్. దెన్ అచీవ్ ఇట్, బీ న్యూట్రల్. అయిపోయింది, ఇష్యూ లేదు. చేతనైతే గుడ్ రిలేషన్స్ పెట్టుకో, లేదు వాళ్ళతో గుడ్ రిలేషన్స్ పాసిబుల్ కాదు, దెన్ కట్ ఆఫ్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ఇట్. సో కీప్ ది, మీరు మనస్సుని పరిరక్షించుకోవాలి, పర్సుని కాదు పరిరక్షించుకోవాలి. పర్సు తొక్క నలిగిపోతుందేమో అని చాలా మనం నెక్క సర్దుకుంటూ ఉండటం. బట్ట నలిగిపోతుందన్నంత శ్రద్ధ నీకు దేహం మీద ఉంటే నీకు రోగమే రాదు. అసలు దేహానికి నొప్పి కలుగుతుందేమో అన్నంత శ్రద్ధ నీకు మనస్సు మీద ఉంటే నీకు మనస్సులో కాలుష్యమే ఉండదు. దేహం మీద ఎంత ప్రేమ, దేహం మీద ఉన్న దేహాన్ని అలాగా చాలా భద్రంగా మనం పరిరక్షించుకుంటాం. దేహం మీద ఉన్న ప్రేమ మీరు మనస్సు మీద పెట్టండి. దేహానికి మురికి అంటరాదు. సో దేహానికి మురికి అంటరాదు అని వాడు సబ్బు పక్కన పెట్టుకుని అసమానం చేతులు కడుగుతూ ఉంటాడు. నువ్వు నీ శ్రద్ధకి జోహార్లు, మనస్సుకి మురికి అంటరాదు అని నువ్వు ఎందుకు అనుకోవు? మనస్సుకి మురికి అంటరాదు నువ్వు అనుకో.
మనస్సుకి మురికేవటో నీకు తెలుస్తూనే ఉంటుంది. దీనికోసం పాఠం కూడా చదవక్కర్లేదు, మహాత్ముడు చెప్పక్కర్లేదు. మనస్సుకి మురికేవటో నీకే తెలుసు. నువ్వు ఏది మురుగు అనుకుంటున్నావో అది మనస్సులోకి రాకూడదు నియమం పెట్టుకో. తర్వాత కట్టుకున్న వస్త్రం నలగకూడదు, ఇస్త్రీ మడత అలాగే ఉండాలి, అలాగే టిప్ టాప్ ఉండాలి కట్టుకున్న వస్త్రం అని నువ్వు అనుకుంటున్నావు కదా. కీప్ ది బాడీ దట్ వే, హ్యావ్ ది సేమ్ డివోషన్ టు ది బాడీ. బాడీ టిప్ టాప్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎక్స్ట్రా ఫ్యాట్ అండ్ దిస్ అండ్ దాట్. ఇట్ మస్ట్ బి స్లిమ్ అండ్ టిప్ టాప్ ఉండాలి. ఓకే, యూ కమ్ టు దట్ డెసిషన్. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. యూ కన్సల్ట్ మీ సెపరేట్లీ, అయితే యూ కన్సల్ట్ ఏ డాక్టర్. సో కాబట్టి మనస్సును నిర్మాణం చేసుకోవాలి. కానీ ఊరికే ఇల్లు నిర్మాణం చేసాం. ఇల్లు నిర్మాణం చేయడం అంటే ఐ మీన్ ఇంటీరియర్ డెకరేషన్. యూ హ్యావ్ టు డెకరేట్ ది ఇంటీరియర్. వాట్ విల్ యూ డూ విత్ ఇంటీరియర్ డెకరేషన్? ఈ సోఫా ఎక్కడ పెట్టు, ఆ టీపాయ్ ఎక్కడ పెట్టు, వాట్ విల్ యూ డూ? ఆ టీపాయ్ మీద పుస్తకాలు ఎక్కడ పెట్టి అక్కడ పెట్టింటే అక్కడికి టీ కప్పు పెట్టి చోటు ఉండదు. దాని నిండా రూమ్ అంతా డెకరేట్ చేసి పెడితే, నేను ఒకసారి ఒక గృహానికి వెళ్ళాను. రాత్రి ఎక్కడ పడుకుంటారు స్వామి? ఎక్కడ పడుకుంటారంటే ఈ రూమ్లో పడుకుంటాను. ఎక్కడుంది చోటు? ఈ రూమ్లో లేదు. ఈ సోఫాలో లాగేసి అవతల మారాయని అక్కడే వస్తుంది చోటు. మీరు ఆ రూమ్ అంతా అన్ని సామాన్లు పెట్టేసి చోటు లేదని, హూ ఆస్క్డ్ యూ టు ఫిల్ ది స్పేస్? యూ వాంటెడ్ స్పేస్, కీప్ ది స్పేస్. హూ ఆస్క్డ్ యూ టు ఫిల్? ఐ నో హూ ఆస్క్డ్ యూ టు ఫిల్. ద లోకల్ ఈ మధ్య కాలంలో ఇవి అమ్మేవాళ్ళు, ఈ వస్తువులు అమ్మేవాళ్ళు చాలా పెరిగిపోయాయి. హ్యూజ్ ఫర్నిచర్ షాప్స్, పెద్ద పెద్ద ఫర్నిచర్ షాప్స్, కొత్త రకాల సోఫాలు. వాళ్ళు దే పుష్డ్ యూ ఇంటూ దిస్. వాడు ఏం చెప్తాడంటే, మీరు ఒక ఆయన సోఫా కొనుక్కుందుకు వెళ్ళాడు. వాళ్ళ రూమ్ చిన్న డ్రాయింగ్ రూము. సోఫా నన్ను అడిగాడు కూడా. అడిగితే ఇలాగంటే సోఫా ఒకటి కొనుక్కోండి మీకు సరిపడుతుందని చెప్పాను. మీరు సోఫా కొనుక్కుందుకు వెళ్ళాడు. సోఫా కొనుక్కుందుకు వెళ్తే వాడు అన్నాడు, సోఫా కొనుక్కోవడం ఏంటండి, మీరు మిడీవల్ పీరియడ్లో ఉన్నారా ఏమి? సోఫా, ఇటొక చైరు, టీపాయి, ఇట్ ఈస్ ఆల్ ఎ సెట్. యూ హ్యావ్ టు పర్చేజ్ ఇట్ అని చెప్పాడు అవతల. అంటే ఇతను వెళ్ళి ఆ సెట్ కొనుక్కొచ్చాడు. సెట్ కొనుక్కొచ్చి ఇప్పుడు అంటాడు, రూమ్లో కాలు ఇటు తీసి అటు వేద్దామంటే చోటు లేదు, ఎటు తిరుగుదా ఉన్నా కూడా కష్టంగా ఉందని కంప్లైంట్ చేస్తాడు. నేను ముందే చెప్పాను నీకు, యూ నీడ్ ఏ సోఫా. ఎవరైనా వస్తే కూర్చోటానికి యూ నీడ్ ఏ సోఫా, యూ డోంట్ నీడ్ ఏ సెట్. వై యూ పర్చేజ్ ద సెట్? నో, హీ పుష్డ్ మీ. What is this? You should tell him what I want, I know. You shut up and give me sofa, he will give. కాబట్టి సో మనస్సుని మీరు నిర్మాణం చేయాలి. ఇంటీరియర్ డెకరేషన్ మీన్స్ డెకరేషన్ ఆఫ్ ది ఇంటీరియర్, దట్ ఈస్ ది మైండ్. మైండ్ నిర్మాణం చేయాలి. ఎలాగంటే బుద్ధి స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యతి. అలా బుద్ధి నిర్మాణం చేసుకోవాలి. ఇలాగే చెప్పిన మీదట అర్జునుడు ఒక ప్రశ్న వేసుకున్నాడు. మంచిది అందాము. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణం చెప్పాం. ఎవడు స్థిత ప్రజ్ఞుడు? స్థిత అంటే స్థిర, స్థిర అన్నా ఉంటాయి. స్థిరా ప్రజ్ఞా యస్య సహా, స్థిరమైన ప్రజ్ఞ గలవాడు. స్థిరమైన ప్రజ్ఞ గలవాడు అంటే ఇంతకుముందే చెప్పాం కదండి, శృతి విప్రతిపత్తి. విని 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 మనస్సు నిండా చాంచల్యాన్ని నువ్వు పెట్టుకోద్దు. సో ఎక్కడైనా కామ్యకర్మ ప్రసంగం ఉందనుకోండి, ఇమీడియట్లీ యూ డెవలప్ ఏ నెగిటివ్ యాటిట్యూడ్ ఫర్ ఇట్. మనకు అక్కర్లేదు, ఇట్ ఈజ్ నాట్ ఫర్ అస్. సో కామ్యకర్మ ప్రసక్తి మనకు అక్కర్లేదండి. ఎందుకంటే ఊరికే ఈ కామ్యకర్మలన్నీ అర్థం లేని కామ్యకర్మలు అక్కర్లేదు. ఒక ఆయన దగ్గర 2 మంత్రాలు ఉన్నాయి. నా దగ్గరికి వచ్చి మీరు ఫలానా మంత్రం నాకు ఇవ్వండి అని అడిగారు. అంటే నేను అన్నాను, మీరే మంత్రాలు చేస్తున్నారన్నా. అంటే ఈ 2 చేస్తున్నాను. ఆ 2 చేయండి, మళ్ళీ 3వది ఎందుకు మీకు? మంత్రం ఇచ్చి దక్షిణ పుచ్చుకుని నా దారిని నేను వెళ్ళొచ్చు. దట్ ఈజ్ ఈజియెస్ట్ థింగ్. ఇప్పుడు ఈ మార్గంలో ఆయన్ని కన్విన్స్ చేయాలి. ఈ వీడికి అడిగినా ఇవ్వలేదనే ఫీలింగ్ ఆయన కలగకూడదు. యూ హ్యావ్ టు అప్లైజ్ హిమ్, యూ హ్యావ్ టు మేక్ హిమ్ హ్యాపీ. అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు టెల్ హిమ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. ఇట్స్ ఏ డిఫికల్ట్ పార్ట్. చెప్పాను ఎందుకంటే మీకు ఇన్ని, యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ లైక్ దాట్. ఆ నానాత్వం వచ్చేస్తుంది, మనసుకి చాంచల్యం వచ్చేస్తుంది. గాయత్రి ఉంది కదా, చేయండి గాయత్రి, డూ దాట్ అని ఏదో చెప్పాను. సో ఆ విధంగా స్థిత ప్రజ్ఞ, స్థిరమైన
స్థిరము అన్నది ఒక లక్షణం. అంటే మనసులో చాంచల్యం ఉండరాదు. చాంచల్యం ఎందువల్ల వస్తుంది అది తెలిసి, ఇప్పుడు కీలు సామెత ఒకటి ఉంది, కీలు ఎరిగి వాత పెట్టవలను, అదే సాగుతాయి. కీలు ఎరిగి వాత పెట్టడం అంటే అంటే ఈ కీళ్ళ నొప్పులకి థర్మల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అక్కడ పర్టికులర్ స్పాట్ లో వాడికి బాగా నొప్పి వేసినప్పుడు అక్కడ వాత థర్మల్ ట్రీట్మెంట్ అంటే బాగా వేడి ఉన్నటువంటి హాట్ వాటర్ ముంచి అది ఆ నొప్పి ఉన్న చోట పెట్టాలి. నొప్పి ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నొప్పి ఇక్కడ పెట్టారనుకోండి, ఆ నొప్పి ఉంటుంది. ఇదేమో ఆ హీట్కి పొంగి చాలా నొప్పి కలుగుతుంది, డబుల్ ప్రాబ్లం వస్తుంది. కీలు ఎరిగి వాత పెట్టాలి. కాబట్టి మీ మనస్సులో చాంచల్యం ఎందువల్ల వస్తుంది, ఫైండ్ ఇట్ అవుట్. ఐ కెన్ టెల్ యూ, యూ హ్యావ్ టూ మెనీ డిజైర్స్, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మీకు ఎలా తెలుసు? అయ్యో నాకు తెలియకపోవడం, నాకు తెలుసు, ఐ నో ఇట్. యూ హ్యావ్ టూ మెనీ డిజైర్స్. అంటే ఏమన్నా ఇలా అనుకోవడం కూడా తప్పేనా? అయ్యా తప్పు వాళ్ళు కాదు. యూ హ్యావ్ ఎ డిజైర్. ఎస్, మరి అదే, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. హూ ఆస్క్డ్ యూ టు హ్యావ్ ఎ డిజైర్? యూ షుడ్ నాట్ హ్యావ్ డిజైర్. విమానం ఎగిరింది, ఇది ల్యాండ్ అవ్వాలి, క్షేమంగా దిగాలి అనే కోరిక మీకు కలిగితే యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డిజైర్. అంటే మరి క్షేమంగా దిగక్కర్లేదా? ఏమో అది వద్దు, దిగక్కర్లేదు. విమానం ఎగిరింది, దింపితే దిగుదాం. క్యాప్టెన్ బికాజ్ విమానం ఎగిరింది దిగింది అంటే మీరు ఏమనుకుంటున్నారు? అది ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఈవెంట్. జాగ్రత్తగా అర్థం చేయండి. విమానాశ్రయానికి వెళ్ళి వస్తే సరిపడలేదు, అక్కడ ఉన్న సమాచారంతో చిక్కపట్టాలి. సో విమానం ఎగిరింది దిగింది అంటే యూ థింక్ ఇట్ ఈస్ యువర్ ప్లేన్ గాట్ అప్ అండ్ గాట్ డౌన్ టు యువర్ డెస్టినేషన్. దట్ ఈస్ వాట్ యూ థింక్. అంతా మీ మైండ్లో పెట్టి కూర్చోడం. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్లేన్, ఇట్ ఈస్ నాట్ యువర్ డెస్టినేషన్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫ్లైట్. ఇట్ ఈజ్ ఎ ఫ్లైట్, ఇట్ ఈజ్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈజ్ ఆల్ ఈశ్వరాస్ గ్లోరీ. ఒక హ్యూజ్ నెట్వర్క్ ఉంటుంది. ఆ విమానం అది ఎగిరింది దిగింది అంటే అసలు విమానం యాక్సిడెంట్ అయితే దాన్ని ఎయిర్ కంట్రోల్ సేఫ్టీ బోర్డు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసునా? ఈ విమానం మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేశారు? బోయింగ్. వెంటనే టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ దే విల్ ఫ్లై టు బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు, సిఆర్టీ వెళ్ళిపోతారు. అక్కడ వాడి దగ్గరికి వెళ్తారు. అరే ఈ విమానం మీరు ఏ హంగార్లో తయారు చేశారా? అక్కడికి వెళ్తారు. ఎవరు చేశారు? ఏ మెటీరియల్ చేశారు? క్యా బాత్ హై. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్, ఆపరేషన్, తర్వాత గ్రౌండ్ కంట్రోల్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, దేర్ ఈజ్ హ్యూజ్ నెట్వర్క్. ఎంత నెట్వర్క్ అంటే మొత్తం సైన్స్లో ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నాయో అవన్నీ నూరిపోయి ఉంటాయి దాంట్లో. మీటియరాలజీ, వాడు విమానం ఫ్లైట్ షెడ్యూల్ ఇచ్చాడంటే మీటియరాలజిస్ట్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడ మీకు పసిఫిక్ లేకపోతే అట్లాంటిక్, ట్రాన్స్ అట్లాంటిక్ వెళ్తున్నారనుకోండి, అట్లాంటిక్లో సపోజ్ సంథింగ్ ఈజ్ బ్రూయింగ్ అనుకోండి, ఒక సిస్టమ్, ఒకటి అట్మాస్ఫిరిక్ సిస్టమ్ డెవలప్ అవుతుంది అనుకోండి, వీడు ఫ్లైట్ ప్లాన్ ఇచ్చేసి వెళ్ళంటే వీడు వెళ్ళి ఆ సిస్టంలో పడతాడు. వెళ్ళి ఆ సిస్టంలో, సైక్లోనిక్ సిస్టంలో వీడు ప్రవేశించాడంటే ఇంకా బయటికి రాలేదు విమానం. కాబట్టి మీటియరాలజిస్ట్ శాంక్షన్స్ ది ఫ్లైట్, వాడు శాంక్షన్ ఇస్తాడు. యుసి మీకు తెలుస్తుంది, అట్లాంటిక్ పసిఫిక్ లో, ఇన్ ది మిడిల్ ఆఫ్ పసిఫిక్ దెర్ ఈజ్ అన్ ఐలాండ్. ఒక ఐలాండ్ ఒకటి ఉంది, హెలీనా అని. ఆ ఐలాండ్ లో దే హ్యావ్ అన్ ఎయిర్పోర్ట్. రన్వే ఉంది, ఎయిర్పోర్ట్ లేదు, రన్వే. అది ఇన్హాబిటెంట్స్ పెద్ద ఏం లేదు, రన్వే ఉంది. రన్వే ఎందుకు పెట్టుకుంటాడంటే ట్రాన్స్ పసిఫిక్ ఫ్లైట్ 14 గంటల ఫ్లైట్ అది. అది కనుక మధ్యలో ఎనీవేర్ బిట్వీన్ 3 hours to 10 hours కనుక దానికి ఇబ్బంది వస్తే దే హ్యావ్ ఎ ప్లేస్ టు ల్యాండ్. ఇబ్బంది రాదు, వస్తే మటుకు దే హ్యావ్ ఎ ప్లేస్ టు ల్యాండ్. వెనక్కి వెళ్ళలేరు, ముందుకి వెళ్ళలేరు, దే హ్యావ్ ఎ ప్లేస్ టు ల్యాండ్. వీడు ఫ్లైట్ షెడ్యూల్ ఇచ్చేప్పుడు, లాస్ ఏంజలస్ టు టోక్యో వీడు ఫ్లైట్ షెడ్యూల్ ఇచ్చేప్పుడు ఈ ఐలాండ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఐలాండ్ రన్వే పొజిషన్ ఏమిటి, అక్కడ మీటీరియలాజికల్ సిచ్యువేషన్ ఏమిటి, ఈ ఫ్లైట్ ఒకవేళ మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సి వస్తే ఐలాండ్లో ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేసుకుని ఫ్లైట్ ప్లాన్ ఇస్తాడు. ఏమిటి మీ ఫ్లైట్ ఏమిటి, మీరు ఎందుకు, వై షుడ్ యూ హ్యావ్ ఎనీ డిజైర్ అబౌట్ ఇట్? యూ జస్ట్ కీప్ క్వైట్, ట్రస్ట్ ఈశ్వర,
ట్రస్ట్ ది ట్రాఫిక్ సిస్టమ్స్, ట్రస్ట్ సైన్స్, ట్రస్ట్ టెక్నాలజీ అండ్ రిలాక్స్. వాళ్ళు పెట్టిన టిఫిన్ని పడుకుని నిద్రపోతుంటారు. యూ డోంట్ హ్యావ్ ఎ డిజైర్. సేమ్ థింగ్ యూ షుడ్ డూ విత్ లైఫ్. నా ఉద్దేశం ట్రాఫిక్ గురించి చెప్పడం కాదు, ఏదో విమానాలు ఎక్కాము మేము మునగాళ్ళం అని కాదు పాయింట్. నా అభిప్రాయం ఏంటంటే, కెన్ యూ డూ విత్ లైఫ్? అలాగ లైఫ్ని మీరు చూడగలరా? విమాన ప్రయాణాన్ని చూసిన విధంగా కెన్ యూ సీ లైఫ్ దట్ వే? ఇఫ్ యూ కెన్ సీ లైఫ్ దట్ వే, ఇఫ్ యూ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ a mindset in which you neither desire nor try to avoid. జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతేను 4వ అధ్యాయం వస్తుంది. సో అటువంటి మైండ్ సెట్. లెట్ థింగ్స్ కమ్ యాజ్ దే కమ్, లెట్ థింగ్స్ గో యాజ్ దే గో. యూ నైదర్ డిజైర్ ఫర్ థింగ్స్ టు కమ్ నార్ డిజైర్ ఫర్ థింగ్స్ టు గో. జస్ట్ బీ ఎ విట్నెస్. కెన్ యూ డూ దట్? ఇఫ్ యూ డూ దట్, యు ఆర్ జీవన్ముక్త హీర్ అన్నావు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞ అంటే. ఎందుకంటే ఆ స్థితప్రజ్ఞ అనే పదము ఆ శ్లోకం నుంచి పుట్టుకొచ్చింది. వాడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడని అడిగాడంటే, ఎవడు స్థితప్రజ్ఞ అనే మాట ఎవడన్నా పలకాలి కదా అసలు ముందు. శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞ అని అనకుండా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో చెప్పు అని వీడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఈ పదం అంటే, ఆ శ్లోకం నుంచి వచ్చింది ఆ పదం. ఎలా వచ్చిందంటే, బుద్ధి స్థాస్యతి నిశ్చల, అస్థిరముగా బుద్ధి ఉంటుంది. బుద్ధికి ప్రజ్ఞ సంబంధం. ఆ స్థిర పదాన్ని వాడు ఆ బుద్ధి ప్రజ్ఞకి కలిపి వాడు స్థిర ప్రజ్ఞ లేక స్థిత ప్రజ్ఞ అనే పదప్రయోగం చేసి ప్రశ్న అడిగాడు. అటువంటి స్థిరమైన వివేక ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే వివేక ప్రజ్ఞ, ఆత్మ ఏది అనాత్మ ఏది, వీ క్లియర్లీ నో. I want not as a person, I clearly know that the body is not Atman. I clearly know that. Then an entire false value system నా దరిదాపులకు రాదు. బాడీకి అలంకారాలు చేస్తూ ఉండటం, బాడీకి ఆరోగ్యాన్ని చూడాలి కానీ అలంకారం ప్రాధాన్యం కాదు. సపోజ్ మహాత్ములకి ఒక రకమైన హెయిర్ స్టైల్ ఉంటే జనాకర్షణ అధికంగా ఉంటుంది అని నేను మొదలుపెట్టాను అనుకోండి, దాని అర్థం ఏంటి? క్యా బడి క్యా బాత్ హై, నీకు దేహాత్మభావంలో ఉన్నట్టే కదా. నాట్ ఓన్లీ దాట్, ఒకవేళ మహాత్ముడికి దేహాత్మభావం ఉండకపోవచ్చు, బట్ యు ఆర్ ప్రమోటింగ్ దేహాత్మభావం, విచ్ ఈస్ ఎన్ ఇంజస్టిస్ డన్ టు పీపుల్. దేహాత్మభావాన్ని ఎప్పుడూ ప్రమోట్ చేయకూడదు. దేహము ఆత్మ కాదు అని చెప్పాలి. వాళ్ళకి ఎంత తెలిస్తే అంత తెలుస్తుంది, తెలియకపోతుంది. నేనేమో మధురైకి వెళ్ళాను, అక్కడ దశశ్లోకి పాఠం చెప్పాను. దేహము ఆత్మ కాదు, దట్ ఈస్ ది టాపిక్. దట్ ఈస్ ది టాపిక్, దెర్ ఈస్ నో అదర్ టాపిక్. నా భూమిర్న వాయు నఖం నాపహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ స్వచిదానంద రూప శివోహం శివోహం. సో దేహము ఆత్మ కాదు, దట్ ఈస్ ది టాపిక్. 3 రోజులు అదే టాపిక్. వాళ్ళు అన్నారు మీరు దశలోకి ఏం చెప్తారేమో అనుకున్నా, మీరు ఇదే చెప్పారు, అదే చెప్పారంట. బట్ దే ఆర్ హ్యాపీ ఆల్సో, ఇట్స్ నాట్ ఎనీ అదర్ థింగ్, బికాస్ ఇట్స్ ఎ విషం. అదే చెప్పాలి. అంతేగాని మీరు మీ దేహంలో మీకు రంగు మారడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది ఇలా మొదలు పెడితే, వాట్ ఈస్ దాట్? నేనేదో ఇమాజిన్ చేసి చెప్పాను అనుకోండి, యూఆర్ ప్రమోటింగ్ ఏ రాంగ్ వాల్యూ. కాబట్టి స్థిత ప్రజ్ఞ, ఆత్మ అనాత్మ వివేక ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే వివేక ప్రజ్ఞ. మీ దగ్గర ఆ ప్రజ్ఞ ఉన్నట్లయితే ఎన్ ఎంటైర్ ఫాల్స్ వాల్యూ సిస్టమ్ ఆఫ్ ది అపోజిట్ కైండ్ మీ దరిదాపులకి రాదు. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడు అన్నది వెరీ బిగ్ థింగ్. జీవన్ముక్తుడన్నా, భక్తుడు అంటే పరమ భక్తుడన్నా, స్థితప్రజ్ఞుడన్నా, జ్ఞాని అన్నా, మహాత్ముడన్నా, సంత్ అన్నా, ఇవన్నీ ఒకటే అర్థం. ఒక్కొక్క ఆస్పెక్ట్ని హైలైట్ చేసినప్పుడు ఓ పేరు వస్తుంది. ఆయన జ్ఞాని అంటే ఒక జ్ఞానము అనే ఇష్యూని హైలైట్ చేసి జ్ఞాని అంటారు. సంత్ అంటే సద్రూపంగా ఈశ్వరుణ్ణి. నానక్ ఈజ్ సత్ ఉపాసకుడే. సత్ నామ్ ఏక్ హై. సత్ నేను చదివి ఆశ్చర్యపోయాను. తర్వాత దాని చుట్టూ బోలెడు థియాలజీ వచ్చేస్తుంది, అది వేరే తర్వాతి కాలంలో వచ్చినటువంటి గడబిడది. టు స్టార్ట్ విత్ కబీర్, నానక్ ఉన్నాడంటే జ్ఞానే అని. గురు నానక్, హీఈస్ రియల్లీ గురు. సత్ అకాల్, సత్ అకాల్. ది సత్ దట్ వీ నో
ఈజ్ ది ఎగ్జిస్టెన్స్ దట్ వీ నో ఈజ్ టైమ్ బౌండ్, అండ్ దట్ ఈజ్ సంసార. ది సేమ్ ఎగ్జిస్టెన్స్, ఇఫ్ యూ కెన్ ట్రాన్సెండ్ ది టైమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ బ్రహ్మ, సత్ అకాల్. సో కాశీ డైరెక్షన్లో ఉందంటే సత్ సబ్ డైరెక్షన్స్ మే హై అంటాడు ఆయన. సో ఈ రకంగా సత్, అటువంటి మహాత్ముల్ని సంత్ అంటారు. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని హైలైట్ చేయటం. వివేక ప్రజ్ఞ దృఢంగా ఉండేటువంటి మహాత్ముల్ని, ఆ మహాత్ముడికి ఉంటుంది అదే వివేక ప్రజ్ఞ, దాన్ని హైలైట్ చేసినట్లయితే స్థిత ప్రజ్ఞ. స్థిత ప్రజ్ఞస్య కా భాష. భాష అంటే లాంగ్వేజ్ ఏమిటని కాదు, వాళ్ళు తెలుగు మాట్లాడతారా ఇంగ్లీష్ మాట్లాడతారా అని కాదు. ఒక ఆయన నన్ను అడిగారు, మీరు వేదాంతం చెప్తూ ఉంటారు, ఎవరో అన్నారు, ఎవరో చెప్పారు ఆయన, ఈయన వేదాంతం బోధిస్తారు. ఓకే, మీరు వేదాంతం బోధిస్తారా? నా అంతటి నేను చెప్పను, నా అంతటి నేను వేదాంతం బోధిస్తానని చెప్పను, నేనేం చెప్పను. బోధిస్తారా అని అడిగితే అవునంట, కాదని చెప్తాం, తప్పు కదా, అలాగా అబద్ధం చెప్పినట్టు అవుతుంది. అవునండి. టీచ్ ఇన్ ఇంగ్లీష్ అంటే యా, అంటే ఏమి ఇంగ్లీష్ వేదాంతం అని అంటే వినూరుకున్నా. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే స్థిత ప్రజ్ఞస్య భాష సంస్కృత భాషానో అయితే హిందీ భాషానో ఏదో అభిప్రాయం ఉండేది. వయసా నహి, స్థిత ప్రజ్ఞస్య కా భాష అంటే, భాష అనే పదానికి శంకరులు చక్కటి అర్థం రాస్తారు. స్వామి అఖండానందజీ బాగా చెప్పారు. పహిచాన్ క్యా హై అని అర్థం. భాష అంటే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఏమిటి, గుర్తింపు ఏమిటి, ఇదండి స్థితప్రజ్ఞ లక్షణం. భాష్యతే ఇది భాష. నలుగురు చెప్పుకుంటారు, ఫలానా వాడు స్థితప్రజ్ఞుడండి, ఇలా ఉంటే స్థితప్రజ్ఞుడు అవుతాడండి అని చెప్పుకుంటారు లక్షణాలు. అవి ఏమిటి అని అభిప్రాయం. చూద్దాం శంకరులు ఏమంటారు. సమాధిస్థస్య కేశవ, సమాధిలో ఉంటాడు. కాబట్టి సమాధి అంటే యోగ సమాధి ఉందనుకోండి, యోగ సమాధిలో ఉన్నవాడికి ఏ భాష ఉండదు. భాష అంటే మాటే ఉండదు, చేష్ట ఉండదు. కాబట్టి ప్రశ్నే అసందర్భం. కాబట్టి సమాధిస్థస్య అంటే యోగ సమాధి కాదు, వివేక ప్రజ్ఞారూపమైన సమాధి. ఒక్కటే మాటండి, మీ మనస్సు నిశ్చలంగా ఉంటే అదే సమాధి. మీరు ఇటు పచారులు చేస్తున్నప్పుడు మనస్సు నిశ్చలంగా ఉందనుకోండి సమాధి. మీరు కూర్చున్నప్పుడు మనస్సు చంచలంగా ఉందనుకోండి సమాధి కాదు. ఇలా కూర్చుని ఉన్నారు, మనస్సు ఏదోదో గడబడి చేస్తూ ఉంటుంది, అది సమాధి కాదు. ఇటు తిరుగుతూ ఉండగా మనస్సు నిశ్చలంగా ఉంటుంది, సమాధి అంటే. కాబట్టి సమాధిస్థ శంకరులు చెప్తారు దాని భాష ఏమిటి, భాష అంటే లక్షణం ఏమిటి. కేశవ, కేశవ అని అడ్రస్. కేశవ అంటే సో దాని అర్థం ఏమిటో చెప్పమంటారా? కేశవ అంటే మా గురువుగారు చిన్నప్పుడు చెప్పారు, కేశవనామాలని సంధ్యావందనంలో మొట్టమొదటి కేశవాయ స్వాహ అని సంధ్యావందనం ఉంటుంది. నేను అడిగాను కేశవ అంటే ఏమిటి అంటే ఆయన చెప్పారు శ్రీకృష్ణుడు పేరు రాదని. ఏమిటంటే అలా పేరు ఎందుకు వచ్చింది, శ్రీకృష్ణుడి పేరే కదా అంటే ఆయన శిరోజములో చాలా అందంగా ఉండేవాడు అని అర్థం. బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ కలవాడు అని అర్థం. కన్నాలంబిత కాకపక్షములతో గ్రైవేయ హారాళితో అని బొమ్మరి పోతన్న గారి పద్యం ఓ మొక్క గుర్తొస్తుంది, మొత్తం అంతా గుర్తొస్తుందని మీరు అనుకోద్దు. సో ఆయన వెళ్ళిపోతున్నాడు, గోవుల్ని తీసుకుని ఆ గోవుల్ని తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు అడవిలోకి. గొల్లపల్లి అని ఉంది. కర్ణాలంబిత కాకపక్షములతో, కాకపక్షము అంటే గిరజాల జుట్టు అని అర్థం, సంస్కృత పదం అది. సో చెవులంతా కూడా ఇలాగ వేలాడుతుంది అంటే గిరజాల జుట్టుతో, గ్రైవేయ హారాళితో మెడ నిండా వేసుకున్న హారములతో, ముత్యాల హారాలు వరమాల ఇలాంటివి వేసుకుని హారాళితో, హేమదండికి అంటే ఇలాగ తోతో వస్తుంది పద్యం. అడవికి వెళ్ళాను అని ఎండ్ అవుతుంది. సో అందమైన శిరోజములు గలవాడు అని అర్థం. అందమైన శిరోజములు మా గురువు గారే చెప్పారు ఆ డెఫినేషన్. అది ఇట్ మే నాట్ బి యాక్సెప్టెడ్, జస్ట్ హీ టోల్డ్ అండ్ ఐ రిమెంబర్డ్ అండ్ ఐఎమ్ టెలింగ్. హీ టోల్డ్ దిస్ సమ్ 35-40 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఎ యంగ్ కిడ్. సో అందమైన శిరోజములు అన్న దానికి లక్షణం ఏమిటంటే ఆయన చెప్పారు, ఇప్పుడు గిరిజాల జుట్టు మీరు ఇలా పెంచారనుకోండి, జుట్టుకి ఒక రకమైన దట్టన ఉండాలి. మరీ లూజ్గా స్పార్స్గా ఉన్నాయనుకోండి, అప్పుడు గిరిజాలు పెద్ద ఎక్కువ అన్నారు, ఒక చిన్న రకం వస్తుంది, చిన్న వెనక వస్తుంది, దానికి ఒక ఇస్తారు. ఇట్ డజంట్ లుక్ అట్రాక్టివ్. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే దేర్ ఇస్ సో మచ్ హెయిర్,
సో మచ్ థిక్ హెయిర్ దట్ అది ఈ గిరదాయిలా వెనక్కి పెట్టేప్పటికి ఇంత ఓట కింద తయారవుతుంది. అండ్ దెన్ యూ నీడ్ టు టై డౌన్ విత్ ఎ రిబ్బన్ అండ్ ఆల్ దట్. ఈవెన్ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ టు బి బ్యూటిఫుల్. దానికి సిస్టమ్ ఆయన ఎలా చెప్పారంటే, మా గురువు గారు ఇప్పటికీ నాకు బాగా గుర్తు, కీప్ లైక్ దిస్. ఇప్పుడు మొత్తం జుట్టంతా ఇలాగా పెడితే ఇట్ షుడ్ జస్ట్ ఫిట్ ఎగ్జాక్ట్లీ ఇన్ టు దాట్. అంటే అది రైట్ అమౌంట్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ది హెయిర్. అలాగంటే నల్లని జుట్టు ఉంటే ఆయన కేశవ అని అర్థం. ఇది సమాచారం. ఏదో తెలుసున్న సంగతి చెప్పాను. వా అనే పదానికి సుందర అని అర్థం ఉంది. కేశములలో సుందరమైన వాడా. వామకేశ అనే పదం కూడా ఉన్నది. వామ అంటే అందమైన, వామ అందమైన కేశములు కలవాడు, కలది వాటెవర్. సో కేశవ అంటే చాలా అందమైన జుట్టు అయింది. సో శ్రీకృష్ణుడు అంటే సర్వం మధురం. మధురాష్టకం చూసుంటారు మీరు. ఎవ్రీథింగ్ ఈజ్ మధురం ఓన్లీ. సో గుంజా మధుర, ఆ ఆవుని కట్టేస్తే రాక ఉంటుంది కూడా, అది కూడా మధురమే. శ్రీకృష్ణుడికి సంబంధించింది గవహ మధురాహ, గుంజా మధుర, ఎవ్రీథింగ్. నాకు గుర్తులేదా మధురాష్టకం. సో ఆఖరికి జుట్టు కూడా మధురమే, ముక్కు పుడక మధురం, ఎవ్రీథింగ్ ఈజ్ మధురం. సో ముక్కు మధురం, ముక్కు పుడక వాటెవర్. సో సమాధిస్థస్య కేశవ. ఇంకా స్థితధీ కిం ప్రభాసేత. ఏం మాట్లాడతాడు అంటే అతను వ్యవహారం చేసి శైలి ఎలా ఉంటుంది. హీ స్పీక్స్ అంటే హౌ హీ స్పీక్స్ అని అర్థం. భాష్యకారులు చెప్తారు కిం ఆసీత, హౌ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అని అర్థం. ఎక్కడ కూర్చుంటాడని కాదు, ఎలాగా ప్రవర్తిస్తాడు. వ్రజేత కిం, లోకంతో వ్యవహారం చేసేప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాడు. ఎక్కడికి వెళ్తాడు అని కాదు, ఋషికేశ్ వెళ్తాడా ఉత్తరకాశీ వెళ్తాడా అని కాదు. ఆ ధాతువుగా అర్థం ఉన్నది, బట్ దట్ ఈస్ నాట్ లైక్ దాట్. భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రశ్న బీజం, అవతారిక. ప్రశ్న బీజం ప్రతిలభ్య అర్జున ఉవాచ సమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయా. సో ప్రశ్న బీజం ప్రతిలభ్య, అర్జునునికి ప్రశ్న బీజము లభించినది. ప్రశ్నకి బీజము. ప్రశ్న అడగాలంటే, ఆ ప్రశ్న మీ నోటంపట మరికి రావాలంటే దానికి బీజం ఏమిటి? సందేహం. సందేహం కలగాలి. సందేహం కలిగితే ప్రశ్న వస్తుంది. ప్రశ్న బీజం సందేహం ఉపలభ్య. ప్రశ్నకు బీజమైనటువంటి సందేహమును పొంది, సో ఆయన అడుగుతున్నాడు. సో ఏమిటి ఆయన తెలుసుకోగోరినది? బుభుత్స అంటే బోద్ధం ఇచ్చ, తెలియాలనే కోరిక. బుభుత్స ఇవి చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఈ ఈ ప్రయోగాలు సంస్కృత విద్యార్థులకి ముఖ్యం. తత్పురుష సమాసం కాదు, సన్నంతములు అని అంటారు. ఇప్పుడు గంతుం ఇచ్ఛ ఉందండి, ఏమంటారు? గంతుం ఇచ్ఛ, జిగమిష. అవునండి, విన్నారా పదం? జిగమిష. కర్తుం ఇచ్ఛ, చికీర్ష. ఏమండి? పాతుం ఇచ్ఛ, పాతం అంటే త్రాగుటకు, ఏమంటారు? పిపాస. ఏమండి? అత్తుం ఇచ్ఛ, తినడానికి కోరిక. సో దానికి అత్తుం ఇచ్ఛ గుర్తు రాలేదు. హంతుం ఇచ్ఛ, కొట్టాలనే కోరిక, జిఘాంస. ఏమండి? అలాగే బోద్ధం ఇచ్ఛ, బుభుత్స. జ్ఞాతుం ఇచ్ఛ, జిజ్ఞాస. అలాగా ప్రతిపాదయితుం ఇచ్ఛ, శంకరులు ప్రతిపిపాదయిష. అలాగా వ్యాచిష్టం ఇచ్ఛ, వ్యాచిఖ్యాస. ఇలా ఇవన్నీ సన్నంతములు అంటారు. చాలా అందమైన ప్రయోగాలు. సో లక్షణ బుభుత్సయ, లక్షణమును తెలుసుకోవాలి అనే కోరికతో. ఏ లక్షణము? లబ్ధ సమాధి ప్రజ్ఞస్య. సమాధి అంటే నిష్ఠ, ఆత్మనిష్ట అని అర్థం. సమాధి అంటే ఆత్మ కదండి. ఆత్మయందు స్థిరముగా నిలిచి ఉండుట. అచల బుద్ధి సమాధౌ, అది సమాధినిష్ట. అంటే మనస్సు ఏకాగ్రముగా ఉండుట, క్వైట్గా ఉండుట అని అర్థం. మనస్సు క్వైట్గా ఉండాలి. నాట్ ఎన్ అచీవ్మెంట్ ఇట్ ఈస్.
మనస్సు క్వైట్గా ఉంటుందండి అసలు. ఇప్పుడు విమానం ఎక్కారు, లేకపోతే రైలు ఎక్కారు, రైలు ఎక్కి దిగేదాకా మీరు ఏం చేయక్కర్లేదు కదా. ఆహారం పట్టుకెళ్ళారు, సీటు ఉంది, రైలు ఎక్కి దిగేదాకా మీరు ఏం చేయక్కర్లేదు, క్వైట్గా ఉండొచ్చు కదా. ఉంటారా క్వైట్గా? ఎంత గడబడి చేస్తారు, ఎన్ని ఆలోచనలు, ఎంత సమాచారం. సో మనస్సు క్వైట్గా ఉండటం అన్నది వీ డోంట్ నో దట్. తప్పు కాదు, డోంట్ నో దట్, బట్ అదొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ డూ యూ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఇట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనస్సు యొక్క ప్రసన్నతకి వాల్యూ ఉందా మీరు? డూ యూ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఇట్? డూ యూ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఇట్ అంటే అర్థం అది మీ దగ్గర ఉందా లేదా అని కాదు, ఆ దాని మీద మీకు శ్రద్ధ ఉందా లేదా. మీకు బంగారు నగల మీద వాల్యూ ఉందా లేదా? డూ యూ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ గోల్డెన్ ఆర్నమెంట్స్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో. ఒకవేళ గోల్డెన్ ఆర్నమెంట్స్ మీద